ఇక అల్పపీడన ప్రభావంతో గత 10 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. మరోవైపు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ సాయంత్రం మరోసారి తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల మరో 5 రోజులు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. ఇక ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇంకా తెలంగాణలో మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సందీప్. ఈ రోజు ఉత్తర తెలంగాణలో మొత్తం కూడా వణికిపోయేటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించినటువంటి ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జయశంకర్, భూపాల్పల్లి, మహబాద్, అలానే ఖమ్మం జిల్లాకు సంబంధించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ రోజు అత్యంత భారీ వర్షం కురవబోతుందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పిన నేపథ్యంలో ఈ ఉత్తర తెలంగాణ ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పడం జరిగింది. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ రోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కురవబోయేటువంటి వర్షమే ఈ సంవత్సరంలో అత్యంత భారీ వర్షంగా కూడా వాతావరణ శాఖ భావిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కుండపోత వర్షం, రికార్డు స్థాయిలో వర్షపాతం ఈ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఉత్తర తెలంగాణ జిల్లాలో కురవబోతుందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాతావరణ శాఖతో పాటు అధికారులు, ప్రభుత్వం సూచించినటువంటి సూచనలు ఖచ్చితంగా పాటించాలి. అనవసరంగా బయటికి వచ్చి వరదల్లో చిక్కుకొని ఇబ్బందులకు గురి కావద్దు, ప్రాణాపాయం మీదకి తీసుకొని రావద్దు. దాంతో పాటు లోతట్టుగా ఉండేటువంటి సిచ్యువేషన్ లో కాలనీలో గాని ఇళ్లలో గాని వరద నీరు వచ్చేటువంటి పరిస్థితులలో ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా చెప్పడం జరిగింది. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా రోజంతా మేఘాలు ఉంటాయి. ఉదయం నుంచి రాత్రి వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రం అత్యంత భారీ వర్షం కురవబోతుంది. దాంతోపాటు హైదరాబాద్ లో కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. కాబట్టి జిహెచ్ఎంసీ తో పాటు హైదరాబాద్ సిబ్బంది, మిగతా అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు కూడా యాక్షన్ ప్లాన్ చేసుకొని సిద్ధంగా ఉన్నారు. ఎక్కువగా ఈదురుగాలులు వీచే అవకాశం లేకపోవడం, ఉరుములు, మెరుపులు కూడా పెద్దగా ఉండకపోవడం వల్ల కాస్త ప్రజలకు ఈ వాతావరణం నుంచి కానీ వర్షం నుంచి కాస్త ఉపశమనం లభించినట్టే చెప్పవచ్చు. దీని ప్రధాన కారణంగా చూసుకుంటే అరేబియా సముద్రంలో గాలి వేగం గంటకు 49 కిలోమీటర్లుగా ఉంది. ఇది తెలంగాణ, ఏపీలో గంటకు 16, తెలంగాణలో గంటకు 19 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అయితే ఈ గాలుల యొక్క వేగము తక్కువగా ఉండడం వల్ల అంత ఇబ్బంది ఉండకపోవచ్చు. బంగాళాఖాతంలో గాలి వేగం గంటకు 46 కిలోమీటర్లు ఉంది. సరిగ్గా వాయుగుండంగా మారాల్సినటువంటి సమయంలోనే అల్పపీడనానికి దారితీసే అవకాశం ఉంది. అందువల్ల అది వాయుగుండంగా అవ్వక ముందే మనకు భారీ వర్షం నమోదవుతుంది. ఈ సంవత్సరం అతి తక్కువ ఉష్ణోగ్రతలు కూడా ఈ రోజే ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో 22 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో 26 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. సో తేమ మాత్రం బాగా పెరిగే అవకాశం ఉంది. మధ్యాహ్నం వేళ తెలంగాణలో 88% తేమ ఉండే అవకాశం ఉంది. ఇటు ఏపీలో 85% తేమ ఉండే అవకాశం ఉంది. రాత్రి వేళ తెలంగాణలో 91%, అటు ఆంధ్రప్రదేశ్ లో 81% తేమ ఉండే అవకాశం ఉంది. సో దీన్ని బట్టి మనకు ఒక అర్థమయ్యే విషయం ఏంటి అంటే ఈ రోజంతా వానలు తప్పవు. 3 ప్రధానంగా విషయాలు. ఒకటి, రోజంతా వానలు తప్పవు. రెండవది, రాత్రి వేళ మరింత ఎక్కువగా ఉంటాయి. మూడవది, ఏపీలో కంటే తెలంగాణలో ఎక్కువ వాన కురవబోతుంది. సో ఈ 3 పాయింట్లు ప్రధానంగా ఈ రోజు ఉండే అవకాశం ఉంది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయాణాలు కూడా పెట్టుకోకపోవడం మంచిదని కూడా వాతావరణ శాఖ చూపిస్తుంది.
సో తెలంగాణలో ఉన్నటువంటి మేఘాలు ఒక 4 రోజుల వరకు వర్షాలు కురుస్తాయి. తర్వాత భూమధ్య రేఖ వరకు మేఘాలు వచ్చి అవి మరొక 4 రోజుల పాటు వర్షాలు కురిపించే అవకాశం ఉంది. ఆ తర్వాత అంటార్కిటికా మేఘాలు కూడా మరొక 10 రోజుల్లో రానున్నాయి. సో ఇవి ఒక 4 రోజుల పాటు ఉండనున్నాయి. అందుకే ఇలా చూసుకుంటే పోతే కంప్లీట్ గా ఈ నెలంతా కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా అయితే ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి సందీప్. దీంతో ప్రజల జీవనం చాలా అస్తవ్యస్తంగా మారింది. చాలా మంది ప్రజలు బయటకు రాలేని సిచ్యువేషన్స్ ఉంది. వాగులు అయితే చాలా భీకరంగా ప్రవహిస్తున్నాయి, ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము రాబోయే మరొక 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. కాబట్టి మరింత వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉంది. ఈ వాయుగుండము దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటి తెలంగాణ పైన కూడా అత్యధిక ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే కుండపోత వర్షం పడుతుంది. పడ్డ కొద్దిసేపు అయినా సరే, ఒక హాఫ్ అన్ అవర్ అయినా, 1 అవర్ అయినా, 2 అవర్స్ అయినా సరే కంటిన్యూగా ఆగకుండా కుండపోత వర్షం పడుతుంది. దీంతో ఒకటేసారి ప్రవాహం చాలా ఎక్కువగా అవుతుంది. మామూలుగా వర్షము స్లోగా కొన్ని గంటల పాటు పడితే అంత వరద ప్రభావము అంత సడన్ గా ఉండదు. కానీ సడన్ గా వర్షము భారీగా కుండపోతగా పడడంతో ఒకేసారి వాగులు చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అంటే ఊహించలేని విధంగా వరద ప్రవాహం వస్తుంది. అంటే సాధారణంగా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఇట్లా మామూలుగా వర్షాలు పడుతుంటే ఆ వర్షాలు పడుతున్నాయి కాబట్టి వరద వస్తుంది, వరద రావడానికి కాస్త సమయం ఉంటుందనే అంచనా అటు ప్రజలకు, అధికారులకు ఉంటుంది. కానీ అసలు ఎక్కడ ఏ ప్రాంతంలో ఎంత వర్షపాతం పడ్డదా అనేది స్టాటిస్టిక్స్ వచ్చేంత వరకు కూడా తెలియడం లేదు. సో అంత భారీ వర్షం వల్ల సడన్ గా వరద ప్రవాహాలు వస్తున్నాయి. దాంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఈసారి ఉంటుంది. గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉండకపోయేది. ముందస్తు అలర్ట్స్ ప్రకారము జాగ్రత్తగా ఉండేది. సో కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండాలని జారీ చేస్తున్నారు. ఇవాళ కూడా వాయుగుండము, ఋతుపవన ద్రోణి ప్రభావం కూడా ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి 5 జిల్లాలకు అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పించి అది ఉత్తర తెలంగాణ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, జగిత్యాల, సిరిసిల్ల ఈ జిల్లాలు ఉన్నాయి. సో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, మహబాద్, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సో మరొక 2-3 రోజుల తర్వాత కూడా వర్షాల తీవ్రత కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. దీంతో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబాద్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు, జయశంకర్, భూపాల్పల్లి, ఖమ్మం జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచించడం జరిగింది సందీప్. ముఖ్యంగా రాజుపేటలో అతి భారీ వర్షాల వల్ల కల్వర్ట్లు కొట్టుకుపోయిన పరిస్థితి, రోడ్లు కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే చాలా గ్రామాలకు ఇప్పటికే రాకపోకలు స్తంభించాయి. అంటే వైద్య సేవలు కూడా ఆ గ్రామాలకు స్తంభించిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటువంటి గ్రామాలకు అధికారులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు? ఇప్పుడు చెప్పుకున్నట్టు వరద అనేది చాలా ఎక్కువగా వస్తుంది, చాలా ఉధృతంగా వస్తుంది. సడన్ గా వచ్చినటువంటి వాగుల ప్రవాహం వల్ల చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సో ప్లస్ పాయింట్ నిన్న అంటే మొన్న ఉదయం భారీగా వర్షం పడ్డది మధ్యాహ్నం వరకు. నిన్న ఎక్కడ కూడా వర్షం లేదు. మొన్న కురిసినటువంటి ఏ జిల్లాలో ఏ ప్రాంతాల్లో అయితే వర్షం పడ్డదో ఆ ఏరియాలో నిన్న వర్షం లేదు. మళ్ళా ఈ రోజు తెల్లవారుజాము నుంచి మళ్ళీ వర్షం కంటిన్యూ అయింది. సో అంటే నిన్న కాస్త వర్షం మనకు గెలువిచ్చింది, కొంత విరామం తీసుకుందని చెప్పవచ్చు. సో విరామం తీసుకున్న సమయంలో కొంచెం జనాలు అయితే అలర్ట్ అయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో కూడా అధికారులు అప్రమత్తం చేశారు ప్రజల్ని. అక్కడికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా సరే ప్రజల్ని సేవ్ చేయడానికి తగినటువంటి ప్రిపరేషన్ తోటి రెడీగా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు మెయిన్ గా మనకు 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి రోడ్లు కొట్టుకపోవడము, కల్వర్ట్లు కొట్టుకపోవడము, డ్యామేజ్ కావడం ఒకటి. రెండవది ఈ వరద వలన, బురద వలన, ఈ చెత్త వలన కొత్త రకమైనటువంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇటు గ్రామ పంచాయతీ శాఖకైనా, మున్సిపల్కైనా, వైద్య ఆరోగ్య శాఖతో పాటు R&B డిపార్ట్మెంట్, ఈ 3 డిపార్ట్మెంట్లు ఇప్పుడు అత్యంత సీరియస్ గా పనిచేసేటువంటి సిచ్యువేషన్స్. గ్రామాల్లో అయితే వరద వస్తుంది కాబట్టి బురద ఉంటుంది, చెత్త చెదారం ఉంటుంది, డ్రైనేజ్ అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది. దాంతో పాటు స్టోరేజ్ అయిన వాటర్ లో దోమలు కూడా ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. దీంతో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి ఫీవర్స్ కూడా ప్రజలకు వస్తాయి. కాబట్టి శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్.
గ్రామాల్లో శానిటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. గ్రామ పంచాయతీ సిబ్బంది గాని అధికారులు గాని శానిటేషన్ చేస్తున్నారు. దాంతో పాటు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు కానీ, పిల్లలకు అనారోగ్య సమస్యలున్నా, డెలివరీకి మరొక 2-3 రోజుల్లో డెలివరీకి రెడీ ఉన్నటువంటి సిచ్యువేషన్లో కానీ వాళ్ళందరినీ కూడా ముందస్తుగా హాస్పిటల్లో అడ్మిట్ చేయడం, లేకుంటే ట్రీట్మెంట్ ఇవ్వడం లాంటివి కూడా ఆల్రెడీ ఆ లిస్టు ప్రకారం తీసుకొని కూడా గ్రామాల్లో డప్పు చాటింపు ఇవ్వడం, మైకుల ద్వారా అనౌన్స్మెంట్ చేసి కూడా అప్రమత్తం చేస్తున్నారు వైద్య శాఖల. ఇక R&B శాఖకు వచ్చేసి ఏంటంటే రోడ్లు మరమ్మతులు అనేది చాలా కీలకము కాబట్టి చాలా చోట్ల కూడా మండలాలకు కనెక్టివిటీ పోయింది, గ్రామాలకు కనెక్టివిటీ పోయింది. R&B రోడ్లు చాలా వరకు కొట్టుకుపోయాయి, కల్వర్ట్లు కొట్టుకుపోయాయి. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి అయితే ఈ వరద వల్ల చాలా అధ్వానంగా మారింది. సో వాటిని రిపేర్ చేయడానికి కూడా స్పెషల్ ఫండ్ కూడా గవర్నమెంట్ కేటాయించింది కాబట్టి తక్షణం అంటే పూర్తి స్థాయిలో పర్మనెంట్ కాకుండా ఇమీడియట్లీ టెంపరీగా సరే మట్టి పోయడమా, డస్ట్ పోయడం, కంకర పోయడం లాంటితోటి రవాణాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని, రోడ్ల మరమ్మతులు చేయాలని కూడా అటు R&B శాఖ నుంచి కూడా అధికారులు కూడా అందరూ కూడా తగిన ప్లాన్ వేసుకొని సిద్ధమై ఉంటున్నారు. ఇక ఓవరాల్ గా జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ, మిగతా సిబ్బంది అందరూ కూడా ఎప్పటికప్పుడు వరద ప్రభావిత ప్రాంతాలకు ప్రత్యక్షంగా వెళ్తున్నారు, సిచ్యువేషన్ ని చూస్తున్నారు, అలర్ట్ చేస్తున్నారు. దాంతోపాటు జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసినటువంటి హెల్ప్ లైన్ నెంబర్ కూడా చాలా మంది ఫోన్ చేస్తున్నారు, తమకు ఉన్నటువంటి ఇబ్బందులను చెప్తున్నారు. 108 కూడా ఈసారి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. సో దాని నేపథ్యంలో కూడా అందరూ అన్ని శాఖల అధికారులు అయితే అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ప్రజలకు తగిన సమయంలో తక్షణ సాయం చేయడానికి, వాళ్ళని సేవ్ చేయడానికి అయితే సిద్ధంగా అయితే ఉన్నారు సందీప్. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.